హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. ఎటువంటి పప్పులు నానబెట్టకుండా పిండి రుబ్బే పని లేకుండా 10 నిమిషాల్లో కప్పు రవ్వ 2 బంగాళాదుంపలు ఉంటే చాలు అద్భుతమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసేయచ్చు. ఇంట్లో అందరికీ ఎంతో నచ్చుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎక్కువ శ్రమ లేకుండా క్విక్గా తయారైపోయే ఈ బ్రేక్ఫాస్ట్ కోసం బౌల్లోకి 1 కప్పు రవ్వ తీసుకున్నాను. ఇది మామూలు బొంబాయి రవ్వ. ఇందులో అరకప్పంత పెరుగు, ఫ్రెష్ పెరుగుని వేస్తున్నాను. మరీ పుల్లటి పెరుగు కాదు. అరకప్పంత వాటర్ని వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా పూర్తిగా మిక్స్ అయిపోయిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు మనము రెస్ట్ ఇచ్చేయాలి. ఈలోపు మనము స్టఫింగ్ ప్రిపేర్ చేసేద్దాము. ప్యాన్లోకి 2 టీ స్పూన్లంత ఆయిల్ తీసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ అంత ఆవాలు, 1/2 టీ స్పూన్ అంత జీలకర్రని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూను మినపప్పు, 1/2 టీ స్పూను పచ్చిశనగపప్పును వేసుకొని వీటిని కాస్త పచ్చిదనం పోయి మంచి సువాసన వచ్చేంత వరకు గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఫ్రై చేసుకొని 2 పచ్చిమిర్చిని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును తీసుకొని ఇలాగా తుంచేసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయలు దూరగా అయ్యేంత వరకు మనము వేయించేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ అంత పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ అంత గరం మసాలా ఫ్లేవర్ కోసము ఆప్షనల్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇంకే మసాలాలు మనం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత 2 బంగాళాదుంపల్ని ఉడికించుకొని ఇలా మ్యాష్ చేసుకొని ఉంచుకున్నాను. వాటిని ఇక్కడ మనము యాడ్ చేసేసుకోవాలి. బంగాళాదుంపలతో పాటుగానే మనం ఇక్కడ 1/2 టీ స్పూన్ అంత ఉప్పుని యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసే విధంగా మ్యాష్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మ్యాష్ చేసుకుంటూ 2 నిమిషాల పాటు కుక్ చేసేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు తరుగును కూడా వేసేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసేసుకొని దించేసుకొని మనము ఈ మిశ్రమాన్ని అయితే చల్లారనిచ్చేసేయాలి. ఈలోపు మన పిండి అయితే రెస్ట్ తీసుకొని రెడీ అయిపోయి ఉంటుంది. ఓసారి చూసేద్దాం. చూస్తున్నారు కదా, మనకి రవ్వ అనేది పెరుగుని బాగా పీల్చుకొని బాగా నానింది. మనకి కాస్త థిక్ అయినట్టు అనిపిస్తుంది కదా. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత కావాల్సినంత ఒక 1/2 టీ స్పూన్ అంత ఉప్పు వేసుకొని 2-3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని బ్యాటర్ లాగా మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ బ్యాటర్ మనకి మరీ పలుచగా దోసపిండిలాగా ఉండకూడదన్నమాట. ఇడ్లీ పిండిలాగా కొంచెం థిక్గా ఉండాలి. 1/2 టీ స్పూన్ అంత వంట సోడాని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇమీడియట్గా నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోవాలి. సేమ్ ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ని అయితే మనము బ్రష్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసిన రవ్వ బ్యాటర్ని ఒక పెద్ద గరిటెతోటి వేసేసుకోవాలన్నమాట. మరి పలుచగా దోశలాగా కాకుండా ఇలా కాస్త థిక్గా అయితే ఉంచుకోవాలి. ఉత్తప్పం వేస్తాం కదా, అలాగా కొంచెం థిక్గా ఉంచుకొని మన చల్లారిపోయిన ఆలు మిశ్రమం ఉంది కదా, ఇందులో నుంచి కొంచెం పోర్షన్ తీసుకోవాలి. కొంచెం పలుచగా మనము మసాలా వడ ప్రిపేర్ చేస్తాం కదా, అలాగా ఇంకొంచెం పలుచగా మనము తట్టేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, దీన్ని మనము బ్యాటర్ పైన ఉంచేసుకోవాలి. జెంటిల్గా ఒక్కసారి ప్రెస్ చేసుకొని ఆ తర్వాత మరి కొంచెము పిండిని తీసుకొని ఇలాగ కవర్ చేసేసుకోవాలి. పైన మనం ఎక్కువ పిండిని వేసుకోకూడదు అనమాట. కొద్దిగా పిండితో మాత్రమే కవర్ చేసేసేయాలి. కావాలంటే కొంచెం ఆయిల్ వేసేసుకొని మూత పెట్టి 3 నుంచి 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. బ్యాటర్ని మనము కాస్త థిక్గా వేసాం కదా, కొంచెం టైం ఇస్తే మనకి క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఒకసారి జెంటిల్గా ఫ్లిప్ చేసేసుకోవాలి. కొంచెం ప్రెస్ చేసేసుకొని ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసి రెండో సైడ్ కూడా మనము 2 నిమిషాల పాటు కుక్ అవనిస్తే సరిపోతుంది అనమాట. పైన క్రిస్పీగా లోపల ఎంతో టేస్టీగా డెలిషియస్గా ఉండే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అనేది మనకి రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, మనకి ఎంతో అద్భుతమైన బ్రేక్ఫాస్ట్ క్విక్గా అయితే రెడీ అయిపోయింది. చాలా డెలిషియస్గా ఉంటుందన్నమాట. సో ఇలాగే అన్నిటిని ప్రిపేర్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ కానీ కాదు, స్నాక్స్గా అయినా కూడా చాలా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఒకసారి మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి. కట్ చేసి సర్వ్ చేసుకుంటేనే చూడడానికి కూడా ఎంతో బాగా ఆకర్షణీయంగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎటువంటి చట్నీతో అయినా లేదంటే సింపుల్గా సాస్తో సర్వ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి రెసిపీ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అంతేకాదు ఒక లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోకండి. చూస్తున్నారు కదా, ఎంత బాగుందో. ఒకసారి టేస్ట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.